ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియాను ఓడించింది. ఆ తర్వాత జరిగిన రెండవ టెస్టులో టీమిండియా సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. భారత బౌలర్లు విజృంభించడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు తేలిపోయారు. భారత ఫేస్ గుర్రాల అద్భుతమైన బౌలింగ్ చేయడంతో సఫారీల టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టీమిండియా సమిష్టి కృషితో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది. అయితే రెండవ టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ ప్లేయర్ ఆండర్సన్కు సాధ్యం కానిది బుమ్రా సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన బుమ్రా న్యూలాండ్స్లో విజిటింగ్ బౌలర్గా దివంగత షేన్ వార్న్ మరియు జేమ్స్ ఆండర్సన్లను అధిగమించాడు. ఈ మ్యాచ్లో బుమ్రా 61 పరుగులతో 6 వికెట్లతో చెలరేగాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై న్యూలాండ్స్ పిచ్ మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత ఏకైక బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో బుమ్రా కొనసాగుతున్నాడు. బుమ్రా ప్రస్తుతం క్యాప్టౌన్లో 18 వికెట్లు పడగొట్టి రెండవ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 17 వికెట్లతో మూడవ స్థానంలో, ఇంగ్లాండ్ ఆటగాడైన ఆండర్సన్ 16 వికెట్లతో నాలుగవ స్థానంలో ఉన్నారు. ఇంగ్లీష్ మాజీ బౌలర్ కొలిన్ బ్లైత్ 25 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండవ టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్న బుమ్రా రెండవ ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ముందు రోజు ట్రిస్పన్ స్టబ్స్ రూపంలో వికెట్లు దక్కించుకున్న బుమ్రా రెండవ రోజు ఆట మొదలైన తొలి ఓవర్లోనే డేవిడ్ బెడింగ్హోమ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో 4 ఓవర్ల అనంతరం కేలీ వెరెన్ను పెవిలియన్కు పంపించాడు. అనంతరం మార్కో జాన్సన్ను అద్భుతమైన రీతిలో బౌట్ చేసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ కేశవ్ మహారాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకొని 5 వికెట్ల హాల్లో అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో 6వ వికెట్ చేరింది. ఈ ఇన్నింగ్స్లో తను 6 వికెట్లతో దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా 3వ స్థానానికి చేరుకున్నాడు. అనిల్ కుంబ్లే 45 వికెట్లతో, జవగల్ శ్రీనాథ్ 43 వికెట్లతో పోలిస్తే జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం 38 వికెట్లు తీశాడు. మొహమ్మద్ షమీ 35 వికెట్లతో 4వ స్థానంలో, జహీర్ ఖాన్ 30 వికెట్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల కంటే తక్కువ వ్యవధిలో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికవ్వగా మొహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. క్యాప్టౌన్లోని న్యూలాండ్స్లో టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ విజయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.